హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. హైదరాబాద్లోని ఉప్పల్లోని ఒక స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పైన 9వ తరగతి స్టూడెంట్స్ లైంగిక దాడికి ప్రయత్నించారు సార్. ఇప్పుడు ఇది చాలా అందరినీ కూడా షాక్కి గురి చేసింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, మరి ఆ విద్యార్థుల పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు సార్? అక్కడ ఉప్పల్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ అనేది ఒక స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూలు. ఆ ప్రైవేట్ స్కూల్లో మొన్న ఏం జరిగిందంటే, ఒక 2వ తరగతి చదువుతున్న బాలిక మీద 9వ క్లాస్ చదువుతున్న అబ్బాయిలు లైంగిక అత్యాచారానికి ప్రయత్నించారు అని ప్రధానంగా వార్త. అంటే ఈ పాప వెళ్ళి ఇంట్లో చెప్పింది, ఇలాగ నన్ను వాళ్ళు ఇట్లా చేశారని. దాంతో వాళ్ళు గొడవకు వచ్చారు. అప్పుడు యాజమాన్యమేమో అందులో ఒక అబ్బాయికి మాత్రం టీసీ ఇచ్చి బయటికి పంపించేసింది. ఇంకా 2 అబ్బాయిలకి మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. దాంతో బంధువులంతా వచ్చి, ఆ పాపకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ బంధువులంతా వచ్చి స్కూల్ ముందు ధర్నా చేయడం అది చేశారు. దాంతో విద్యార్థి సంఘాలు కొన్ని ఎంటర్ అయినాయి. విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి వచ్చేసారు. దాంతో పోలీసులు ఎంటర్ అయిపోయి పోలీసులు విద్యార్థి సంఘ నాయకులంతా పట్టుకొని అరెస్టులు చేయడం ఇటువంటి ఇది చేస్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మొన్ననే మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం, నంద్యాలలో కూడా ఇదే విధంగా ఒక చిన్న బాలిక మీద అక్కడున్న 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళు అత్యాచారం చేయడం, తర్వాత అది ఇంకా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళి చంపేయడం, దానికి ఒక విద్యార్థి నాన్న కూడా హెల్ప్ చేయడం, ఇవన్నీ మనం చూసాము. ఇప్పటికి కూడా విద్యార్థి డెడ్ బాడీ అనేది దొరకలేదు. ఎందుకంటే అక్కడ నదిలో వాళ్ళు తోసేశారు, ఆ బాడీ కొట్టుకొని పోయింది కాలువలో. సో ఇప్పటికి కూడా దొరకలేదు. ఓకే. సో దాని మీద ఇంకా కూడా ఏమీ తేలలేదు పైగా. సో ఒక బాధితుడు పట్టుకొని లాకప్ డెత్ కూడా చేసి చంపేశారు అక్కడ. సో మామూలుగా ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం, ఇక్కడ కూడా ఒక తండ్రి చిన్న పాప మీద అత్యాచారం చేసి చంపేశాడు. సో ఇలాంటివి ఎక్కువ రావడానికి ఈ మధ్య ప్రధాన కారణంగా సైకాలజిస్టులు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, వీళ్ళకి పోర్న్ అనేది అందుబాటులో ఉంది. అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అనేవి 80 to 90% పీపుల్కి ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ బాగా చీప్ అయిపోయింది. ఇవి వచ్చేసరికి ఏమైందంటే, పోర్న్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి సెల్ ఫోన్లు అనేవి కామన్ అయిపోయినాయి. మామూలుగా మనకి ఇంతకుముందు చిన్నపిల్లలకి అన్నం పెట్టి చందమామ రావేనో ఇంకోటో కథ చెప్పి తినిపించేవాళ్ళు. ఇవాళ తినాలంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్ ఇస్తా పాప ఇట్లా చూసుకుంటా ఉంటే ఫుడ్ పెడుతున్నారు. ఇది అక్కడి నుంచి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి సెల్ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వాటికి అడిక్ట్ అయిపోతున్నారు. దీంట్లో ఏమవుతుందంటే, సెల్ ఫోన్లో అదే అంటే మీడియం తప్పు కాదు యాక్చువల్గా, బట్ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది ప్రాబ్లం. అయితే ఇక్కడ ఈ బీజేపీ నిజానికి హిందూ మతము, మన భారతీయ సంస్కృతి కథలని చెప్తుంది, కానీ ఈ పోర్న్ అనే దాన్ని బ్యాన్ చేయలేదు. ఏవో కొన్ని సైట్లని కోర్టుకి అందించింది. కోర్టు ఐపీ ప్రొవైడర్లకి ఇచ్చింది, ఇంటర్నెట్ ప్రొవైడర్లు వాటిని మాత్రం బ్యాన్ చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, యూఆర్ఎల్ మార్చుకుంటారు, అంటే వెబ్సైట్ అడ్రస్ మార్చుకొని మళ్ళీ చేస్తుంటారు. మళ్ళీ దాన్ని బ్యాన్ చేస్తే ఇంకొకటి పెడతారు. అది పెద్ద విషయం కాదు ఇవాళ. సో అందువల్ల పోర్న్ అనేది బాగా ఇది ఉంది. ఇదైతే చాలా చోట్ల సైకాలజిస్టులు కానీ దీని మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, ఇది పిల్లలకి దగ్గరగా ఉన్నప్పుడు ఆ పోర్ను చూసి వీళ్ళకి కూడా అవి చేయాలనిపిస్తుంది. సో చేయాలనిపించినప్పుడు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారు. అన్న మధ్య చెల్లిని అత్యాచారం చేసి చంపిన సంఘటనలు చూస్తున్నాము పిల్లలు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో ఎవరు ఉంటారు, పక్కన చెల్లెలు కావచ్చు, లేకపోతే స్కూల్లో అయితే ఇట్లాంటి పిల్లలు కావచ్చు. వీళ్ళైతే ఏంటంటే, చిన్నపిల్లలు ఏంటంటే ప్రతిఘటించలేరు. వాళ్ళకి వీళ్ళ ఇంటెన్షన్స్ని అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు వల్నరబుల్గా ఉంటారు. సో వాళ్ళు ఈజీ ప్రే అంటారు, PREY ఈజీ ప్రే అంటే ఈజీగా వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. సో అందుకని మనకి ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జువనైల్ క్రైమ్స్ అనేవి, సెక్సువల్ క్రైమ్స్ బాగా పెరుగుతున్నాయి. హైకోర్టులు కూడా దీని పట్ల అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంటే తల్లిదండ్రులు మోర్ కాషియస్గా ఉండాలి, తల్లిదండ్రులు మోర్ ఫోకస్డ్గా ఉండాలి అని. సో ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యావిగేషన్స్లో నుంచి తప్పించుకోవడానికి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి ఇంకోటి సెల్ ఫోన్లు ఇచ్చేయడం, లేకపోతే వాళ్ళ ప్రశ్నల్ని వీళ్ళు తట్టుకోలేక నువ్వే సెల్ ఫోన్లో చూసుకో అని చెప్పి ఇచ్చేయడం. లేదు ఒక్కోసారి జనైన్ కాజులో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాసులు కూడా కరోనా టైంలో మనకి పెరిగాయి కాబట్టి సెల్ ఫోన్లు అనివార్యంగా పిల్లలకి ఇవ్వాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి ఇప్పటికి కూడా స్కూల్స్ కొన్నిసార్లు ఏదో కారణాలతో లీవ్ ఇస్తే ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు. ట్యూషన్లు కూడా ఈ మధ్య ఆన్లైన్ క్లాసులు వెళ్ళిపోయి కొంత సేఫ్టీ. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఏంటంటే మనం ఎన్ని రకాల సెట్టింగ్లు పెట్టినా ఏదో ఒక పోర్న్ అడ్వర్టైజ్మెంట్ ఇంకోటి యాడ్లు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని చేయడం మామూలు వాళ్ళకి కొంత ఎక్స్పర్టైజ్ ఉంటే తప్ప దాన్ని ఆపలేరు. సో ఎందుకంటే వాళ్ళు ఇవన్నిటిని దాటి యాడ్లు మనకు కనబడే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో దీనివల్ల పిల్లలకి అనివార్యంగా మామూలుగానే క్యూరియాసిటీ ఉంటుంది పిల్లలకి మన బాడీ పట్ల వీళ్ళకి. రెండోది మనకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది బాగా తక్కువ. స్కూళ్ళల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పడం, పిల్లలు కూడా సెక్సువల్గా ఏదన్నా అడిగితే చెప్పడం ఇవన్నీ లేవు అనమాట. సో చిన్నపిల్లలకి చుట్టూ ఇటువంటి వాతావరణం ఉంది. ఓటీటీలో కూడా ఇలాంటిది ఉంది. సో అన్ని చోట్ల ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. ఇది నేరమా, ఇది కరెక్ట్ కాదు అనేది ఆ వయసులో తెలిసే అవకాశం లేదు. అందువల్లనే చిన్నపిల్లలు లైంగికంగా అత్యాచారానికి గురవుతున్నారు. గురయ్యే వాళ్ళు చేసేవాళ్ళు కూడా వీళ్ళే. మామూలుగానే ఇండియాలో రేపుల మీద జరిగిన డేటా కానీ చూస్తే 97% అత్యాచారాలు అనేవి, లైంగిక అత్యాచారాలు తెలిసిన వాళ్ళే చేస్తుంటారు. కంప్లీట్గా కొత్త వాళ్ళు చేసేది 3 నుంచి 4%. మిగతా తెలిసిన వాళ్ళే, అంటే అంకుల్స్ కావచ్చు, చిన్నాన్నలు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, ఇలాగా తెలిసిన వ్యక్తులే 96 నుంచి 97% అత్యాచారాలు కావచ్చు లేదా రేపు కావచ్చు చేస్తున్నారు. సో ఇది గ్రౌండ్ రియాలిటీ అన్నమాట. సో అందుకని ప్రధానంగా తల్లిదండ్రులు ప్రధాన బాధ్యత తీసుకోవాలి దీనికి. వాళ్ళు మన పిల్లలు ఏమి చూస్తున్నారు వాళ్ళని గమనించడం చాలా ఇంపార్టెంట్. అంటే గతం కంటే కూడా ఇప్పుడు పేరెంటింగ్ మోర్ డిఫికల్ట్. ఎందుకంటే మన పిల్లల మీద అనేక ప్రభావాలు ఎక్కువ పడతాయి. మనం కంట్రోల్లో ఉండరు వాళ్ళు. స్కూల్లో వాళ్ళు ఉంటారు, పక్కన పిల్లలు వాడు చూపిస్తాడు, ఒరే రాత్రి ఒక బిట్టు చూసే భలే ఉంది చూడరా అంటాడు, వాడు ఫార్వర్డ్ చేస్తాడు. ఇలాగా జరుగుతుంది. వాడైనా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఇదే చేస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఇంతకుముందు అంటే అందుబాటులో తక్కువ ఉండేవి. మా చిన్నతనంలో మేము కూడా 8th క్లాస్ 9th క్లాస్లోనే పోర్ను చిన్న బుక్కులు పత్రికల్లో వచ్చేవి. అవి దొరకాలంటే చాలా కష్టం ఉండేది. ఇవాళ ఈజీగా ఉంది. ఈ అందుబాటులో ఉండడం వల్ల ఇదైంది. రెండవది ఇంతకుముందంత పేరెంటల్ రెస్ట్రిక్షన్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు పిల్లల్ని కొట్టకూడదని స్కూళ్ళల్లో ఈ డెమోక్రసీ పేరుతో కంట్రోల్ అనేది కంప్లీట్గా పోయింది. కంట్రోల్ చేయకూడదు, పిల్లల్ని ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయినాయి. దీనివల్ల కూడా పిల్లలకి ఇవ్వకుండా ఉన్నారు. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి కరెక్టే, కానీ వాళ్ళ మీద నిఘా కూడా ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఇది చేయకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది డేంజర్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళ కెరియర్లో కూడా పాడవుతాయి. ఆ 3 పిల్లలు కూడా, ఈ అమ్మాయిని అటెంప్ట్ చేసిన 3 పిల్లలు కూడా వాళ్ళని నేరస్తుల్లాగా చూడడం కూడా కరెక్ట్ కాదు. ఒక రకంగా వాళ్ళని కూడా విక్టిమ్స్ లాగా చూడాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి. వాళ్ళకి ఉన్న ప్రభావం ఏదైతే ఉందో డీ అడిక్షన్ ప్రోగ్రామ్ చేయాలి. పోర్న్ కూడా ఒక అడిక్షన్ అది. సో ఆ డీ అడిక్షన్ ప్రోగ్రాము వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది మేజర్ సమస్య. ఇదంతా ఈజీగా సాల్వ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇట్లాంటివి రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది. మేజర్ బాధ్యత అయితే పేరెంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆ స్కూలు యాజమాన్యం కూడా దీని మీద స్కూళ్ళల్లో ఫోన్లు అలో చేయకపోవడం, నిఘా పెట్టడం, కెమెరాలు పెట్టడం, ఇవన్నీ కొంత మెజర్స్ కొన్ని చేయాలి. అప్డేట్ అవ్వాలి వాళ్ళు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.